మరణాన్ని జయించిన యేసు బ్రతికుండగా ఏం చెప్పాడు? యోహాను సువార్త 11:25 అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇది ఫిజికల్ డెత్ గురించి, ఎటర్నల్ డెత్ గురించి చెప్పిన మాట. పునరుత్థానమును జీవం ఎవరు? యేసు ప్రభువు. కాబట్టి ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు చనిపోయినా బ్రతుకును. అది మొదటి పునరుత్థానము. ఇదే మాటని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఏమని రాస్తారంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని యేసు క్రీస్తు మరణానుభవ విషయంలో సమానానుభవము గలవాడనై అంటాడు. ఏ విధంగానే సరే యేసు ప్రభు పునరుత్థాన శక్తి, ఏ పునరుత్థానపు శక్తి అయితే యేసుని లేపిందో ఆ పునరుత్థానపు బలాన్ని నేను ఎరగటానికి ఆయన ఎలా చనిపోయాడు, ఆయన ఎలా చనిపోవటానికి కూడా నేను సిద్ధమే అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 6:4-5 అలాగనే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనలో పాతు పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ పునరుత్థానపు శక్తిని ఎరగాలంటే 2 మరణాలండి. మొదటి మరణము, రెండవ మరణం కదా. మరి ప్రకటన గ్రంథం 21:8 ఏముంటుంది? ఇది అబద్ధికులను, విగ్రహారాధికులను, మాంత్రికులు అందరూ కూడా అగ్ని గంధకములతో మండుగుండంలో పడుతురు. అది రెండవ మరణం. ఈ యేసుని గనక ఎవరైతే విశ్వాసం ఉంచి, యేసుని ఎవరైతే సురక్షకుడిగా అంగీకరించి, తమ పాపములు ఒప్పుకొని నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ఈ భూమి మీద జీవిస్తాడో వాడు నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకు. చనిపోవడం అనగా పుట్టిన ప్రతి ఒక్కరు ఫిజికల్గా చనిపోతాం. అయితే యేసు నందు విశ్వాసించి చనిపోయిన వాడు చనిపోయిన బ్రతుకు.